కలుపుట, ఏకము చేయుట అనే అర్థమిచ్చే యుజ్ అనే సంస్కృత మూలం నుండి యోగమనే పదం వచ్చిందని మనకందరికీ తెలుసు. దేవుడు, సృష్టికర్త, విశ్వశక్తి లేదా మరో పేరుతో పిలువబడే ఆ అనంత చేతనత్వంతో మానవుడిని సంధానపరిచేందుకు ఏర్పడిన శాస్త్రాలకు, సాధనా ప్రక్రియలకు ఈ పదం వర్తిస్తుంది. అయితే అనంత చైతన్యంలో మానవుని ఐక్యత అనే మౌలిక అర్థం పూర్తిగా తెరమరుగైనట్లు నేడు కనిపిస్తున్నది. భారతదేశంలో కూడా హఠయోగం, కర్మయోగం, లయయోగం, మంత్రయోగం మొదలైన పేర్లతో అనేక యోగాలున్నాయి. వీటిలో చాలా వరకు మానవుని శారీరక వ్యవస్థకు సంబంధించినవే. కానీ ఇవి ఆత్మసాక్షాత్కారానికి దారితీసే ఆధ్యాత్మిక వికాసాన్ని మానవునిలో కలిగిస్తాయా అనేది చర్చనీయాంశం. రాజయోగం వీటికి పూర్తిగా భిన్నమైన స్థాయికి చెందినది. ఇది మానవుని మనస్సుకు సంబంధించినది. ఆనాడు అమలులో ఉండే యోగ విధానాలన్నింటినీ ఒకచోట చేర్చి వాటిని వర్గీకరించి అష్టాంగ యోగ అనే సమగ్రమైన ఆచరణాత్మకమైన ఒక యోగ పద్ధతిని పతంజలి మహర్షి ఏర్పరిచారు.